కాదుగా వెనకాల కూర్చున్న ఊడేంద్రా నన్ను గట్టిగా వాటేసుకోరా ఫీల్ కంఫర్టబుల్. ఎక్కడ మరి నువ్వు జేడి చక్రవర్తి నేను మహేశ్వరి వాటేసుకుని మేఘాలలో తేలిపొమ్మన్నదని పాటేసుకోవాలా? నువ్వంటే బాగా బంధాలకి బాంధవ్యాలకి అలవాటు పడ్డావు కాబట్టి ఎనకున్న అమ్మాయి అబ్బాయి అర్థం కావట్లే. ఇట్లాంటి ఎంట్రీలు ఎవడని ఇస్తాడరా? ఒక పని చేద్దాం, నువ్వు వెనకాల నిల్చో, నేను 150 మీద కొడతా. పడితే 150 మంది కొడితే ఎన్ని గాయాలు అవుతాయి? ఎన్ని గాయాలు అవుతాయి? ఏమీ జరగకుండానే హైపరాదికి యాక్సిడెంట్ అయింది అని రాసేవాళ్ళు ఉన్నారు. నువ్వు గనక ఇలా తీసుకెళ్ళావు అనుకో, హైపరాది అంబులెన్స్ లో ఉన్నాడు, అనసూయ శోక సందర్భంలో ఉంది, జానీ గారు జాగారం, మీనా గారు మౌనవ్రతం చాలా రాస్తారు. ఫస్ట్ టైం జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చా, అది కూడా నీ స్కిట్ లో. కొంచెం బిల్డప్ రా. బిల్డప్ కావాలా? నా కోసం యాంకర్ రవి వచ్చాడు, మిమ్మల్ని అందరినీ స్కిట్ చేసి నవ్విస్తాడు, ఆంధ్ర తెలంగాణ వాళ్ళందరూ కూడా నవ్వాలి. మేడం నమస్తే. మేడం నమస్తే. మాస్టర్ నా పేరు రవి అండి. అవును ఏంటి ఒకటివే వచ్చావు, శ్రీముఖి రాలేదా? ఈవిడికి మా జోడి గురించి ఎలా తెలుసురా? ఈ జోడీ గురించి ఆవిడకి ఏంటండి, కన్నాంతరాలు దాటి కొన్ని దీవులు కూడా వ్యాపించింది. అంత వ్యాపించేలాగా మేమేం చేసావరా? మీరు ఏం చేసినా వ్యాపించాలనే చేస్తారు కదా, మళ్ళీ ఏం చేశారంట మళ్ళీ. సరే ఏం లేదండి, ఇతని పేరు యాంకర్ రవి. సంవత్సరం మారితే క్యాలెండర్ మారిద్దో తెలియదు కానీ ఇతని పక్కన లేడీ యాంకర్ మాత్రం ఖచ్చితంగా మారుతుంది. మగాడు పులిహార కోసమే పుట్టాడు అనేది ఇతను పుట్టుక తర్వాత తెలిసిందనమాట, మామూలు విషయం కాదు. ఇంకా చెప్పాలంటే మామూలుగా మనం ఏదైనా అమ్మాయిని వాళ్ళ ముందు షో చేసి పడేస్తాం, ఇతను షోలో చేసి అమ్మాయిని పడేస్తాం. ఏమి ఇజ్జత్ తీస్తున్నారా మేడం? మీకు సింపుల్ గా చెప్పాలంటే ఇవన్నీ నమ్మకండి. చెంటి సినిమాలో వెంకటేష్ గారు ఎంత అమాయకుడో మనం ఇక్కడ అంత అమాయకులం అండి. మాస్టర్ నీకు నా గురించి తెలుసు కదా, జర చెప్పొచ్చుగా. మామూలుగా స్కిట్ చేసిన తర్వాత 10 మార్కులు ఇస్తాడు, నువ్వు వేసిన జోక్ ఆయన అప్పుడే ఎత్తాడు. మేడం మీరు నమ్మకండి ఆయన గురించి. మీ దృశ్యం సినిమాలో ఎన్ని ట్విస్టులు ఉన్నాయో మనోడి మీద అన్ని రోమర్స్ ఉన్నాయి. గెస్ట్ లాగా పిలిచి వాయించుడేంద్రా? జానీ మాస్టర్ పిలిచి మీరు చేసింది ఏంటి, వరలక్ష్మి వ్రతమా? అది కూడా వాయింపుడే. మీనా గారిని దూరం నుంచి చూస్తే సాటిస్ఫాక్షన్ లేదు, దగ్గర నుంచి చూసుకుంటా. అరే మా ఇద్దరు ఇట్లా చూస్తుంటే అల్లరల్లుడు సినిమాలో నాగార్జున గారు మీనా గారు లాగా లేవు. ఆవిడ అల్లరల్లుడు సినిమాలో మీనా గారు లాగే ఉన్నారు. మరి నేను నువ్వు కొబ్బరి మట్ట సినిమాలో సంపూర్ణేష్ బాబు లాగా ఉన్నాయి. దిగు. అయినా కానీ 2-3 ఫోటోలు పెట్టుకుంటాం. సర్లే కానీ మేడం ఇట్లా పెట్టండి స్టైల్. ఒక పని చేయండి, ఎలాగో పక్కన మాస్టర్ ఉన్నాడు కదా, ఆయన కంపోజ్ చేస్తాడు, మీరిద్దరు డాన్స్ చేయండి. మరి నువ్వేం చేస్తారా? నేను కింద బాంబులు పేల్చరాలు, కూలింగ్ ఫైర్ నిర్మించరాలు ఇది చేసుకుంటా. మామ నీకు ఎలాగో ఎక్స్పీరియన్స్ కదా, ఇప్పుడు ఈ అమ్మాయిల నంబర్లు సంపాదించాలంటే ఎలా చేయాలంటావు? సింపుల్ లాజిక్ రా. ఓ పానీపూరి బండి పెట్టు, ఫ్రీ హోమ్ డెలివరీ పెట్టు, ఫుల్ నంబర్లే నంబర్లు వస్తాయి, వాడుకో. ఓహో అన్ని అయిపోయాక ఇలాంటిది ప్లాన్ చేసుకున్నాం అనమాట. మాస్టర్ ఇన్ని పంచులు వేస్తారు, గెస్ట్ లాగా పిలిచిర్రు, కొంచెం దయా దక్షిణాలు ఉండాలి కదా. ఏంటి నా అమాయకత్వం ఇట్లా మాట్లాడుతుందా? ఎనీవేస్ అను హాయ్, హౌ ఆర్ యు? హాయ్ రవి, హౌ ఆర్ యు? ఐ నో చాలా రోజులు. అయ్యో బాబోయ్ నాకెసరు పెట్టేలా ఉన్నాడు ఈయన. రే చెయ్యి కలిపాను కదరా. నువ్వు చెయ్యి కలిపినట్టు లేదు, పులిహారలో చింతపండు కలిపినట్టుంది, మాకు అర్థమైంది రే. ఇది అనసూయ నువ్వు తిరుగు, వద్దు ఆయన ఇంకా డేంజర్, తిరుగు. చూసా మనం చెప్పినట్టు మనం అంత క్లోజ్. రాను చెప్పడమే వినడం. సరేగా నేను ఇటు తిరగరా? ఏ మెడ నొప్పిగా ఉందా? కాదు నా క్లోజ్ అట్ ఉంది. నీకు నాకుతో క్లోజ్ గా ఉండటం అంటే కెమెరాతో క్లోజ్ గా ఉంటే ఇష్టమా? ఓకే వదిలే. ఏదో చిన్న అలక నేను తీరుస్తా. మా ఇద్దరికి ఒక ప్రార్థనా గీతం ఉంది, అది వేస్తే ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతుంది. ప్రార్థనా గీతం ఎందుకో ఏమిటో ఎంత మందిలో ఉన్నా నాయగా నీ జతే కోరుతుందిగా. ఒంటరి దారిలో నాకు తోడువైనావు, ఎన్నడూ నీడగా వింటూ ఉండవా. ఒక సాంగ్ చాలు మా ఇద్దరు కనెక్ట్ అవ్వడానికి. ప్రార్థనా గీతం అంట. ఈ స్టేజ్ ఏంది, సెట్ ఏంది, మొత్తం కలకలాడుతుంది. ఒకవైపు ఈ అందం, ఒకవైపు ఆ అందం. కలకలాడుతుందా? స్టేజ్ మొత్తం కలకలాడుతుంది. ఇప్పుడు వచ్చే వాళ్ళని చూస్తే విలగలాడతావు చూడు. అవి
అవి ప్రకృతి అందాలకు సంబంధించిన పాటే. మీరేమో ఒకటి ప్రకృతి విలయ తాండవానికి, ఇంకోటి ప్రకృతి వైపరీత్యానికి పుట్టిన పిల్లల్లా ఉంటారు. నేను చిన్న పాప, ఇది పెద్ద పాప. చిన్న పాప కొవ్వు మొత్తం కరిగి దీనిలో వచ్చింది. అది తెలుస్తుంది. ఏంటి అంత సిగ్గుపడుతున్నాయంటే? ఉదయం నేను వస్తుంటే ఇద్దరు కుర్రాళ్ళు అమలాపాలు అన్నారు తెలుసా? ఇది అమలాపాలు, అది గేదె పాలు, ఇవన్నీ చూడటం. ఇంతకీ మా ఇద్దరిలో ఎవరిని చేసుకుందాం అనుకుంటున్నారు? నన్ను చేసుకుపోయేవాడు కొండ మీద కోతిన సరే తీసుకొచ్చేవాడు అయి ఉండాలి. దానికి అంత కారణం ఎందుకు? దాని ఒళ్ళో కూర్చొని అర్థం చూసుకో, కొండ కోతి రెండు కనపడతాయి. నాకు ఈ బావే నచ్చాడు. మా జంటను చూడండి ఎంత చక్కగా ఉందో. అవునవును, యాంకరు ట్యాంకర్ లాగా బాగానే ఉండాలి కదా, పక్క జరుగు. మీరు కొంచెం ఆపుతారా? నాకు ఇంకొక ఇద్దరు బావులు ఉన్నారు, వాళ్ళు వచ్చాక ఎవరిని చేసుకొని డిసైడ్ చేస్తా. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల, నీ బయట కొంగు జారిందే కడుచు పిల్ల. వెనక టైర్ పంచర్ అయ్యే బండ్లాగా ఏంద్రా డాన్స్? బావా వచ్చావా? ఏంటో చూసావా ఎలా కాపాడాను? ఒరే దోమల్ని బ్యాటుతో చంపి ఏదో టెన్నిస్ ప్లేయర్ లా ఫీల్ అవుతావేంట్రా? ఇంత నాజుగ్గా ఉన్నావు. ఏ సబ్బు వాడుతున్నా? పక్కనోళ్ళ సబ్బు. నువ్వు వాడేది కాదు. నా గురించి ఏంటి బావ ఇంత లేట్ అయింది? జిమ్ బాడీ కదా, కొంచెం మసాజ్ చేసేటప్పటికి లేట్ అయింది. మార్చిడికి వెళ్ళే బాడీకి జిమ్ అవసరం. నువ్వు మ్యూజిక్ అనే ఛానల్ కి యాంకరింగ్ చేసా చూసావా? అది చూస్తూ పెరిగినోండ్రా. ఏం మాట్లాడుతున్నాడు రా ముసలోడు? నేను కూడా చూస్తూనే పెరిగా. మాస్టర్ వీళ్ళట్లా వేస్తుంటే మీరు నవ్వుతున్నారా? ఇదో ఈయనొకడు నాకు మొగుడులా తయారయ్యాడు. ఫస్ట్ టైం మామ. ఏంది అల్లుడు? మొగుడు తగులుకోవటం. ఇదిగో ఏమే ఇప్పటికైనా అర్థమైందా? మా పక్కన ఉన్నారనుకో ప్రెసిడెంట్ గారి పిల్లం సినిమా చూసినట్టు ఉంటది, వాళ్ళ పక్కన ఉన్నారనుకో సీతారామయ్య గారి మనవరాలు చూసినట్టు ఉంటది. నాకు ఇంకో బావున్నాడండి. ఆడేవుడు ఇంకా అబ్బా మన పెళ్లికి పర్మిషన్ తీసుకొచ్చా. ఒరే నర్సరీకి అడ్మిషన్ తీసుకోవాల్సిన వయసులో నీకు పెళ్లికి పర్మిషన్ అవసరమారా? నా గురించి నీకు తెలియదు. నీ గురించి నాకు తెలుసురా రే. చంద్రమండలంలోకి మొట్టమొదటి అడుగు పెట్టింది ఎవరు అడిగితే ఆ మండలం ఏ జిల్లాలో ఉందని అడుగుతాడు. అలాంటి వాడు. తక్కువ అంచనా వేస్తున్నావు. అరే అవునరా, ఒకవేళ నీకు పెళ్లి అయింది, మీ ఆవిడ్ని ముద్దెలా పెట్టుకుంటావు నువ్వు? అయ్యో సింపుల్ అండి. అలా ఎత్తుకుంటావా? అలా ఎత్తుకుంటే ముద్దు పెట్టడం అంటారు. ముద్ద పెట్టడానికి ఎత్తుకున్నారు అనుకుంటారు. మామ రావే, జాబిల్లి రావే. అయినా చూసి ఇప్పటికైనా నేర్చుకో. మాది పాల గ్లాసు మల్లెపూల కాంబినేషన్, వాళ్ళది పాల గ్లాసు 10 టాబ్లెట్ల కాంబినేషన్. మీది ఇంకా గ్లాస్ దాకా రాలేదురా, పాల పేకే. మీరు ఎన్నెన్నో చెప్పండి, మా నాన్న రావాలి, మీరు ఎవరు పెళ్లి కొడుకుని డిసైడ్ చేయాలి. మీ నాన్న కూడా ఉండడా దీనికి? సెలక్షన్ చేస్తాడా? మా దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది. వీళ్ళ మొగానికి ఎవడైనా ₹1 ఇస్తాడా మేము పెళ్లి చేసుకుంటాను అన్నాం. ఇంకేం కావాలి నీకు? మీ బలబలాలు ఏంటో మీరే తెలుసుకోండి. నా గురించి నీకు తెలుసా? అరే మీరు తాళి కట్టాలంటే నిల్చోవాలి, వంగాలి, తాళి కట్టాలి. అదే నాకు అవసరం లేదు, నేను నిల్చుంటే తాళి కట్టేస్తాను. ఇంకేం చేస్తారు నువ్వు? ఇంకేమని చేయగలరు? నేను నీ కింద నుండి దూరాను, నువ్వు నా కింద నుండి దూరగలుగుతావా? ఇవన్నీ కాదు గాని, భర్త అంటే భార్య బరువు బాధ్యతలు మోసేవాళ్ళు అంటారు. మీ ఆరుగులో ఏ ఇద్దరు అయితే నా కూతురు పైకి లేపుతారో వాళ్ళిద్దరికి ఇచ్చి ఆ ఇద్దరిని పెళ్లి చేస్తా. డబ్బులేదు ఎవరికి, నేను ఉన్నానుగా. ప్రియా నేను నిన్న ఎత్తనా? ప్రియానా? అది పైన పడిందంటే ప్రియా పచ్చడవుతారా? చూసుకున్నట్టయితే ఒక ఆగి ఉన్న లారీని నలుగురు స్థానికులు ఇప్పుడే ఇక్కడ నడుపుతున్నారు, కానీ అది జరగట్లేదు. అరే లేవండి, పక్క లేవండి. మామా ఇప్పుడు ఎత్తాల్సింది మనమే. ఒక ఆడదాన్ని చూడడం అంటేనే 10 సార్లు ఆలోచిస్తారు. ముట్టుకోవడం మళ్ళీ ఎత్తుకోవడం అసలు. మాస్టర్ ఈ ట్విస్ట్ ఏంద్రా? ఈ కొంచెం గ్యాప్ లో ఆవిడకి కూడా తెలిసిపోయింది నీ పర్ఫార్మెన్స్. ఎత్తుదా టైం లేదు, మనమే గెలవాలి మామా. సారీ అండి, జాగ్రత్తగా రెడీ. మనమే గెలిచారా? అమ్మయ్యా. వీళ్ళంతా ఎవరు? వాళ్ళు కూడా మీకు ముందు గేమ్ లో ఆడడానికి వచ్చిన వాళ్ళ మీద గెలిచారనుకో, అప్పుడే మేము వాళ్ళలో ఒకటి అవుతాం. మొత్తం నీకు ఎంతమంది బావలే? ఇది పెళ్లి చేసుకోవడానికే లేకపోతే బావల సయ్య అనే పాటకు ప్రోగ్రామ్ చేయడానికి వచ్చావా? ఎంతమంది బావలు తెలుస్తావే?
చిట్టి నడుముని చూస్తున్నా, చిత్రహింసలు చస్తున్నా, కంటపడదు ఇక ఎదురే ఉన్నా. ఇది చిట్టి నడుమ అండి. ఇది చిట్టి నడుము అంటే మనందరికి అసలు నడుము లేనట్టే లెక్క. అలా అనకండి. ఈ యాపిల్ పండుతో నా బొడ్డు పైన కొట్టరా? యాపిల్ పండు కాదు కదా, నీ బొడ్డు మీద తెడ్డేసి పెద్ద పడవే నడపొచ్చు. మాది బొడ్డే, అరేబియన్ ఒడ్డే. ఇలా అయితే నేను చచ్చిపోతానండి. మంచి పని చేయవే. ఇది గొప్ప. ఇదెందుకండి? ఏదైనా మంచి పని చేసే ముందు ముందు నోరు తీపి చేసుకోమన్నారు అందుకు. పాడుకోక దాన్ని ఎందుకు కొడతావు? ఇది లూజ్ అయిపోయి బయటికి వెళ్ళిపోతుందండి. అందుకు 3 ముళ్ళు నాలాగే కదలకుండా పడి ఉంటది. మేము లోపలికి వెళ్ళిపోతాం. యాడికి ఈ టైంలో పందితో? ఇది పంది కాదు, కుక్క. నేను అడిగింది కూడా కుక్కనే. లేపో. వాచ్మెన్ కావాలని పెద్ద పేరున్న బ్యాంకు ప్రకటన. వీళ్ళు వాచ్మెన్ కావాలని ప్రకటిస్తారు. వాచ్మెన్ లేడని తెలుసుకుని దొంగలు మొత్తం దోచుకుంటారు. చిచి, కనీసం న్యూస్ పేపర్ అయినా అయ్యాను కాదు. రోజుకి ఒక్కసారైనా మీ చేతులు ఉండేదాన్ని. అలా అయినా బాగుండేది. రోజు కొత్త పేపర్ చదివే అవకాశం వచ్చేది నాకు. అక్కయ్య గారు, తోడుకు పెరుగుంది, కొంచెం పాలుంటే ఇస్తారా? వాసిన అమ్మ పాలున్నాయి, తోడుకు పెరుగుంటే ఇస్తారా అని అడగాలి. మనకు సెక్యూరిటీ కెమెరాలు అవసరం లేదు. ఈ పక్కింటి వాళ్ళే మొత్తం కన్ను మన మీదే ఉంటది. కరెక్ట్గా వస్తారు. ఏ మాట కామాట కానీ ఈ చీరలో మీరు కుందన బొమ్మలా ఉన్నారండి. ఏమండి, పక్కింటి ఆవిడ నా గురించి పొగుడుతూ ఉంటే మీకు ఏమనిపిస్తుందండి? చిన్న అవసరం కోసం ఎంతకైనా దిగజారుతారనిపిస్తుంది. ఆవిడ చీర బాగుంది, నాకు అలాంటి చీర కొని పెట్టరా? కొనగలిగే శక్తి ఉంటే నీకు అసలు అమ్ముడు పోయేవాడినే కాదే. మనకు తలనొప్పి వస్తే టాబ్లెట్ వేసుకుంటాం. వీళ్ళకి తలనొప్పి వచ్చింది అనుకో మన మీద గొడవ వేసుకుంటారు. ఏమన్నా అసలు పడుచుకోకూడదు. నిద్రపోవాలి ప్రశాంతంగా, మన ఇష్టం వచ్చినట్టు. అది ఏంటి నిద్రపోతున్నావా? లేదు, నేపాల్ పోతున్నారా? లిఫ్ట్ కావాలా? ఏంట్రా అంత దిగులుగా ఉన్నా? ఏం చేయమంటారు? ఏమన్నాడు, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటానంటే 2 లక్షలు అప్పించా. ఏమో ఇప్పుడు వాడిని అప్పు వసూలు చేద్దామంటే వాడు మొహం గుర్తుపట్టలేకపోతే. ఈ డ్రెస్ లో నేను ఎలాగున్నాను? మట్టితో కప్పేయాల్సిన వయసును రస్తో కప్పేసావు తెలుసా? సరే కానీ రే, ఇవాళ నా పెళ్లి చూపులు రావు. ఎన్ని 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 పెళ్లి చూపులు చేసుకుంటావురా? లాస్ట్ టైం ఇట్లాగే ఒక పెళ్లి చూపులకు తీసుకెళ్ళానండి. తీరా వెళ్ళిన తర్వాత అమ్మాయి వాళ్ళ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. ఏంటా విషయం చూస్తే ఆల్రెడీ 20 సంవత్సరాల క్రితం దాన్ని చూడడానికి వెళ్ళాడంట. అసలు నీ గోల్ ఏంట్రా? ఏమీ లేదురా, గది నిండా డబ్బు ఉండాలరా. అయ్యో, గది నిండా ఏసీ ఉండాలి. నేను ఏం చేసినా ఎవరో ఏం అడగకూడదురా. ఏటీఎం లో సెక్యూరిటీ గార్డ్ గా జరిగి ఇవన్నీ ఉంటాయి. రా, నా ఫ్రెండే ఈ రోజు వేసిన షర్టు రేపు ఏంటి తెలుసా? ఏంటండి అంత రిచ్చా? రిచ్చా బొచ్చా? వాడికి ఒక లాండ్రీ షాప్ ఉంది. అవసరం అది చెప్పాలి గారు అన్ని మరి పిల్లలకి. ఇది మా ఆవిడ. నమస్కారం అమ్మా. అది మా ఆవిడ ఏంటి తెలుసా? ఈ రోజు పని నిన్ననే చేస్తారు, అంత యాక్టివ్. భోజనం బాగుందండి. అది కూడా నిన్న చేసింది. ఇవన్నీ అనవసరం కానీ పెళ్లి చూపులకు వెళ్దాం. ఏమే మన వాడు తీసుకుని పెళ్లి చూపులకు వస్తాను, ఇంట్లో జాగ్రత్తగా ఉంటావుగా. వెళ్ళు. అదే ఆటోలో వచ్చిన మూలని ఏంటో ఫేస్ అంతా దుమ్ము పడింది. నా ఫేస్ మీద మాత్రం పౌడర్ పడిందే, నాకు దుమ్మే పడింది. ఏంటి పెళ్లి కొడుకా? లేదు, వాళ్ళ అమ్మ కొడుకు. సర్లే గాని కాలు కొడుకోనికి నీళ్ళిమ్మంటారా? ఎందుకు యాసిడ్ ఎవరా? కాలిపోయిన తర్వాత కూర్చొని బన్నాలు రాదురు గాని. పోయి అమ్మని వెళ్ళిపో. విరిసిన పూమాలగా వెలుగుని ఎదమాలగా తలపును లేపాలిగా పాలా గోపికమ్మా చాలునులే మాని నిదరా. గోపికమ్మన్నారు, పెద్ద గొబ్బెమ్మని తెచ్చారు. అబ్బాయి గారు ఏం చేస్తుంటారా? ఖాళీగా ఉన్నప్పుడు మన వాళ్ళతో ఆడుకుంటుంటాడు. అంటే మన వాళ్ళు అందరితో ఆడుకుంటూ ఉంటారు. మన వాళ్ళ బాబా ఇంతకీ మీ ఫ్లాట్ ఎక్కడుంది? వీడికి ఫ్లాట్ వెనకటికి నీలాంటోడే. గోడ గీయడానికి సున్నం లేదంటే ఏసీ రూమ్ ఎలా కట్టాలని అడిగాడు. అది ఏంట్రీ ఫ్లాట్ ఉందగా హైదరాబాద్ మధురనగర్. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానండి, మా అమ్మాయి దించిన తల ఎత్తదండి. ఏం మెడ నొప్పా?
అది కాదండి ఈ అమ్మాయి ఎవరికైనా ఫోన్ చేసింది అనుకోండి 10 సెకండ్ల కంటే ఎక్కువ మాట్లాడదు అనుకోండి. 10 సెకండ్లు ఏం మాట్లాడేద్దండి? నేను ఫోన్ పెట్టేస్తున్నా, ఈ ఫోన్ కు ఫోన్ చేయరా అని మాట్లాడిద్ది. అన్ని మీరే మాట్లాడుతున్నారు, అమ్మాయి ఏం మాట్లాడదా? ఎందుకు మాట్లాడదండి? నువ్వు తగులుకో అమ్మా. పెళ్ళయ్యాక భర్తలు మాత్రమే సర్దుకుపోతారు, ఎందుకండి? మేము సర్దుకుపోతే మీరు బట్టలు సర్దుకుపోతారు అందుకు. శోభనం గదిలో ఫ్రూట్స్ స్వీట్స్ పెడతారు, ఎందుకు? అంటే అది కూడా ఒక రకంగా పనికి ఆహార పథకం లాంటిది కదా. నేను పెళ్ళయ్యాక మాత్రం ఉద్యోగం మటుకు మానుండి చేస్తాను. ఆ మాట అంత చిన్నగా చెప్తావు, నువ్వు చెప్పి తిని పోషించేది ఎవరు? ఏమండి మా అమ్మాయికి కోడలా కోడలా అనే సీరియల్ అంటే మహా ఇష్టం అండి. మావాడికి కూడా బామర్ది బామర్ది బారుకి వెళ్దాం అనే సీరియల్ అంటే చాలా ఇష్టం. ఇంకా చెప్పు, నాకు బీపీ ఉంది, కళ్ళ కింద ఖాళీ బ్యాగులు వచ్చినాయి, ఈడేమో రంగు వేసుకున్నాడు, ఈ బట్టలు కూడా నాయకు పక్కింటోడి, ఈడేమో మందేమో నీళ్ళు కలకుండా తాగుతాడని చెప్పరా, మొత్తం చెప్పరా. చెప్పాడు కదండి అవన్నీ వాడి. బాబు ఎంతకీ నీ పేరేం పేరు? ఆది అండి. ఆహా, నువ్వు నాకు బాగా నచ్చావు అబ్బాయి. నాన్నగారు ఈ అబ్బాయి నాకు కూడా నచ్చాడు. ఉండవమ్మా, ఆయనకు నువ్వు నచ్చాలి కదా. బాబు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీకు 10 లక్షలకు అర్థం ఇస్తాను. 10 లక్షలా? ఏమంటే వీడికి ఆల్రెడీ పెళ్లి అంటే ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, అదే విషయం చెప్తున్నాడు. రాజు మౌత్ క్లోజ్ ప్లీజ్. నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరం నువ్వు నేను. మరి నేను హూ ఇస్ ఆన్ ద లైన్? నేనే ఫోన్ చేశాను రా మీ ఆవిడకి. అమ్మా ఈ నొదలతో ఏసే. అవును మామయ్య గారు, మరి నా సంగతి ఏంటి? ఈ సంగత నీ పెళ్లిని ఏం చేస్తాను వెళ్ళరా? కాదు పెళ్లి చేసుకుంటే తోలు ఎలా కడతావు? చాలా సింపుల్ మామగారు, ఇలా పట్టుకున్నావా? పట్టేసింది కదా. నేరా నీ అందమైన మొహానికి నేను కావాల్సి వచ్చానా? ఏమండి నాగబాబు గారు, రోజమ్మ గారు, ఈ జన్మకి నాకు పెళ్లి అవుతుంది అంటారా? ఇదో రకం దాహం అదో రకం తాపం కటకటాలలో చలి రాత్రి ఇది కని విని ఎరుగని తొలి రాత్రి. వచ్చాడా? ఇది బాడీ అనుకున్నారా బత్తాయి రసం అనుకున్నారా? అలా బిడుతున్నారేంట్రా? ఇద్దరు సరిపోయారు, నువ్వు మధ్యలో ఉండి. ఇద్దరు రసికందుల మధ్య పసికందులో చిక్కుకున్నాను. నువ్వు పసికందా? అమ్మో మూడో రసికంద వచ్చాడు. సారీ రా, కల్లోని కరీనా కత్తిరిని వచ్చి వాళ్ళనే పట్టుకున్నాను అనుకున్నారా? నేను కూడా కాజోలో హిందూ వస్తే వాళ్ళనే పట్టుకున్నాను అనుకున్నా. నాకు కూడా కల్లోకి అమరీష్ పురి రామిరెడ్డి వచ్చారు, కాకపోతే పట్టుకుంది కూడా వాళ్ళే. ఎక్కువ మాట్లాడుతున్నావు. నీ కోసం పోయేపారు షూటింగ్ ఆపుకొని వచ్చా. ఏంట్రా ఏదో పోలవరం ప్రాజెక్ట్ ఆపుకొని వచ్చినట్టు చెప్తావు? ఫినిష్ చేసుకుని వచ్చాను, ఆపుకొని వచ్చావు కాదు. అనండి ఎంత కష్టపడుతున్నాను మీకేం తెలుసు? చేతులు ఎక్స్ట్రా జబర్దస్త్ ఇచ్చా, కాలు టీకిచ్చా, తల పోయి ఇచ్చా. మాకు తెలుసు నువ్వు ఎప్పుడు ఎలా ఏం కష్టపడుతున్నావు మాకు తెలుసు. ఓ బెడ్షీట్ మీద చూపిస్తున్నావు నీ ప్రతాపం, ఇంకెక్కడ చూపిస్తావులే, అక్కడ కాకపోతే. మందేనా కిట్టు మందేనా అని అడుగుతున్నాడు. నేను ఎంత కష్టపడతా మీకు అర్థం కావట్లేదు. తెలుసు మాకు. అరే నన్ను చెప్పనేర్రా. అరే ఉదయం 7 గంటలు లేచి జాగింగ్ చేద్దారని వెళ్ళండి రా. 1 కిలోమీటర్ కంటే ఎక్కువ పరిగెట్టలేకపోయాను. ఎక్కువ దూరం పరిగెట్టాలంటే ఏం చేయాలి? ఈసారి నువ్వు పొద్దున్న లేచినప్పుడు నాకు చెప్పు, పక్కింటి కుక్కను వదులుతా 10 కిలోమీటర్లు పరిగెత్తావు. సర్లే కాలేజీకి వెళ్దామా? వెళ్దాం రా. ఆ వెంకటలక్ష్మి వెనక దగ్గర నన్నే చూస్తుండదు ఏంటో. అది నన్ను కూడా చూస్తుందిరా. వెంకటలక్ష్మికి 98 మార్కులు వచ్చాయి. మిగతా 2 ఏమైనా? నీకొకటి వాడికి ఒకటి వచ్చినాయి. దాన్ని చూస్తే అలాగే వస్తాయి. అరే అలా కొడతాయంటారా? నీ పక్కన షారుఖ్ ఖాన్ లాంటి కటౌట్ పడుకున్నాడు, ఇలాగే బిహేవ్ చేసేది. ఆ మొహానికి షారుఖ్ ఖాన్కి ఏమైనా పోలికుందా అని మేము అంటామా ఏంటి? మాకేం తెలియదు. అనండి ఉన్నది తేడా ఉందని మేము అంటామా? అందుకే ఈ పంచుకి నేను ఏం రాయలేదు, మీరు ఎన్నేం చెప్పుకోవచ్చు. అలా తక్కువ అంచనేయండి. మనం చిటికేస్తే 10 మంది అమ్మాయిలు వస్తారు. ఎందుకురా? మా అమ్మని చూసి చిటికేస్తామని వాయి కొట్టడానికి. కరెక్ట్ గా
మా అమ్మ ఫోన్ చేసిందిరా చూడాలనిపిస్తుందంట. ఊరికి వెళ్ళాలి. సాయంత్రం 7 గంటల బస్కి వెళ్ళరా? దాని ముందు ఏం లేవా? ఎందుకు లేవు? 2 హెడ్ లైట్లు ఉంటాయి. మనందరం మల్లెమాల కాపాడుకుంటున్న ప్రాణాలు రా, మీరేమో ఇలాంటి అడ్డమైన పంచులు వేస్తారు. బాధ్యత ఉండక్కర్లా? స్కిట్ మొత్తం కూర్చొని కొట్టేటట్టున్నారు మీరు. గత వారం విజేతలుగా నిలిచిన 6 టీం లీడర్లు పంచుకున్న తర్వాత వచ్చింది ప్రైజ్ మనీయే పెన్షన్ అర్థం కాక అయోమయంలో ఉన్న టీం లీడర్లు. పెన్షన్ బాగానే వస్తుంది ప్రైజ్ మనీ కన్నా. ఏం చేస్తున్నారు? నీకెందుకురా బొకడా అని పుస్తకం రాత్రం మీరు వచ్చారు. ఏంట్రా కోపం తెప్పించకండి నాకు. మీ గురించి మాకు తెలుసు సార్. గూగుల్లో గూట్లే అని కొడితే మీ ఫోటోనే వస్తుంది. రాత్రి ఆ లేడీ హాస్టల్ గేట్ దగ్గర ఏం చేస్తున్నారా? అక్కడ మీరేం చేస్తున్నారు? సరే వదిలే. పక్కింటి పంకజాన్ని చూస్తున్నారంట. అది మీకెందుకు చెప్పింది? సరే వదిలే. మామిడి చూస్తున్నారంట కదరా. సరే వదిలే. సరే వదిలే. అలా ఎలా వదిలేస్తారు? 2 మేము వదిలే, 1 మా కోసం వదలలేరా? అరే ఈ వీధిలో ఈ చుట్టుపక్కల ఎవడన్నా సరే మీరు ఎదవలు అన్నారా, నేనేం చెప్పాలరా? మమ్మల్ని కూడా అడుగుతున్నారా ఎదవలకు రూమ్ ఇచ్చింది ఎవడని? మేమేం చెప్పాలి? పెద్దది అని చెప్పాలి. నాకు ఇవన్నీ చెప్పమాకన్నా నాన్న. మర్చిపోయారు అనుకున్నారా? సంవత్సరం బట్టి రెంట్ కడతలేదురా. రెంట్ ఇయ్యండి. రెంట్ ఇవ్వలేదు ముగ్గురిని బజార్ లో ఈడ్చుకుంటా తీసుకెళ్తా. ఆల్రెడీ మిమ్మల్ని తీసుకెళ్ళిట్టున్నారు. అలాగే నాటకాలు ఆడకండి. ఇస్తాం పోండి సార్. ఇదేంటో రెంట్ తగులుకున్నాడు. నాకు అర్థం ఇప్పుడు ఏం చేయలేదు. 5 నిమిషాలు కట్టాలన్నాడు. సంవత్సరంన్నర. అదే నువ్వు మ్యాజిక్ చేసిన అవ్వదు ఎలా రా? ఏ తెలియని అమాయకులా చూస్తాడు చూడు. ఒక పని చేద్దాంరా, ఆ పక్కన వాడికి కూడా కొంచెం ఏదో అమ్మాయిలు పిచ్చున్నట్టుంది. పక్క వీధిలో రికార్డింగ్ డాన్స్ జరుగుతుంది. వాడిని తీసుకెళ్ళామనుకో మొత్తం మర్చిపోతాడు. మన పని మనం చేసుకోవచ్చు. రామారావు గారు ఎలా తెచ్చారా? ఆ పక్క వీధిలో రికార్డింగ్ డాన్స్ జరుగుతుంది. మీరు ఏమైనా వస్తారా? రికార్డింగ్ డాన్సా? ఏది తొందరగా రెడీ. అవునరా, ఏంటి వచ్చినప్పుడు అటు ఇటు తిరిగి చూస్తున్నావు? ఒక తిన్నగా నడవలేవు నువ్వు? అనండి మాట వస్తే అటు తిరుగుతున్నావు ఇటు తిరుగుతున్నాను. ఏదో రోజు నేను పైకి వెళ్తా. ఎవరి పైకి? రికార్డింగ్ డాన్స్ ఆర్గనైజ్ చేయడానికి వాడు ఎవడో వస్తానన్నాడు. ఏడాడు ఎక్కడా సంగతి తర్వాత చెప్తాను. చూస్తున్నా సార్, ఈవెంట్ ఆర్గనైజ్ చేసి నన్నే లోపలికి రాకుండా ఆపేస్తున్నారు. ఇటు సులభ కాంప్లెక్స్కి వెళ్ళాలన్నా రూపాయితో పాటు రికమెండేషన్ ఉండాలి ఇడికి. హాయ్ హలో నమస్తే. ఉరవకొండ మంగమ్మ రికార్డింగ్ డాన్స్. దీనికి ఎదురే లేదు. ఏడ్రా ఏదో పెద్ద అల్టిమేట్ డాన్స్ కూడా చెప్తున్నావు. ఇది నీకు నీ షో గొప్ప, వాడికి వాడి షో గొప్ప. మీకు స్పెషాలిటీ అర్థం కావట్లేదు సార్. వాళ్ళ జోడీలు ఉంటాయి, వాళ్ళ మధ్య డాన్సులు ఉంటాయి, కామెడీలు ఉంటాయి. ఒరేది ఇరవకొండ మంగమ్మ ఈవెంట్ లేకపోతే ఉగాది ఈవెంట్, ఇవన్నీ ఎందుకుంటాయి అందులో? మన పిలిపించి అసలు వాళ్ళ కోసం వెయిటింగ్ మేము ఇక్కడ. ఒక్క నిమిషం. సుధీర్ పొగుడుతున్నాడు తిడుతున్నాడు అర్థం కాదు. అయ్యో మేము అన్ని అరేంజ్ చేసుకున్నాం. మీ లాంటి ఎలా అండి? ఏమైందండి? ఈవెంట్ క్యాన్సిల్. పోలీస్ పర్మిషన్ రాలేదు, అప్రూవల్ రాలేదు. ఏంటండి తీండి. ఎవరు వచ్చినా సరే నేను ఈ ఊరికి పెద్ద ఎత్తి సార్. మా దేవుడు సార్ మీరు. ఇది చూపించి ఎవడొచ్చినా సరే ఏమన్నా ఉంటే నేను చూసుకుంటా. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ నా జింగిడీలు. ఆకు చాటు పిండ తడిసే, కోకమాటు పిల్ల తడిసే, ఆకు చాటు పిండ తడిసే, కోకమాటు పిల్ల తడిసే, ఆకు చాటు పిండి తడిచే. ఇలా ఏంటి ఆకేంటి అరెకరం నడుస్తుంది. ఓహో అరే ఊర్లోకి అప్సరసలు వచ్చారని పేపర్లో వేయించు. నిన్నే రాశారు. ఏం రాశారు? ఊర్లో కూరకుక్కలు వస్తున్నాయని. హలో, ఇప్పుడే మేము ఆకాశం నుంచి ఊడిపడ్డాం. స్టేజ్ మీద ఏం ఊడిపడకుండా చూసుకోండి. మా రేంజ్ అంటే తెలియకుండా మాట్లాడుతున్నాం. అరే నన్ను చూడడానికి వాడు టవర్ ఎక్కాడు, దింపండి. అరే వాడు కింద పడి లేపండి. అరే వాడు కత్తెత్తుకుని వస్తాడు, ఆపండి. ఒక్కసారి నా కాలు గజ్జి కట్టి సిందేస్తే తలా వందేస్తారు. ఇప్పుడు మీ అందరికి ఒకటి తెలియట్లేదు. నువ్వెవరనే? నువ్వెందుకు వచ్చావనా? ఈ ఇద్దరు డాన్సర్లో ఒక డాన్సర్ పెళ్లి చేసుకోబోతున్నాను. కార్డులో టైటిల్ ఏం పెడదాం? వెర్రి పప్ప వెర్స్ గాండ్రు కప్ప అని. చాలా బాగుంటది. భలే ఉంది. అసలు మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి నేను ఎంత కష్టపడుతున్నానో తెలుసా? నువ్వు యాక్టింగ్ కూడా చేస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. మీరు ఆగండి సార్, మా జింగిలీలు వెనక్కి వెళ్ళారు. నెక్స్ట్ మామూలుగా ఉండదు. మీ అందరికి చెప్తున్నా, వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నారు. ఎవరు వెనక్కి వెళ్ళి కిరికిరి చేయొద్దు. వాళ్ళు వెనక్కి వెళ్ళారు కదా, నువ్వు ముందుకు వచ్చి మిమిక్రీ చేయొద్దు.
ఓకే లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 2. జింగిడీలు రెండో ఎంట్రీ. కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. ఈ పరదేశీని ఎక్కడి నుంచి తీసుకొచ్చారా? ఏం చేస్తున్నాడు? ఏంట్రా నువ్వు ఇందా నుంచి చూస్తున్నా ఇలా ఏంటి టెన్షన్ పడుతున్నావు? నాలో నా ఈ ప్రేమ కనపడ్డదా? లేదు, పైకి వెళ్ళిన వాళ్ళ బామ్మ కనపడుతుంది. నువ్వేంట్రా అలా చూస్తున్నావు? ఇట్రా నీ కోసం దుబాయ్ నుంచి వచ్చాను. దీన్ని బట్టి నీకేం అర్థం అవుతుంది? ప్లేస్ మారినా నీ ఫేస్ మారలేదని అర్థం అవుతుంది. హలో, సుబ్బారావు గారు ఇద్దరు అందగత్తెలను ఆశీర్వదించి 5,000 సమర్పించారు. చదివించాడా? వీళ్ళకి కూడా చదివించాడంటే వాడిని చిన్నప్పటి నుంచి ఎవరో చదివించాలి వాడిని. అందరూ అన్ని చదివేస్తున్నారు, నాకేంటి ఎవరు చదివించట్లేదు? ఈ పర్ఫార్మెన్స్ కి ఇప్పటి వరకు ఓపిక చూసినందుకు వాడి జేబులో నుంచి 5,000 ఆడియన్స్ కు చదివించాడు. చూస్తున్నారు కదా మా జింగిలీలు మళ్ళీ వెనక్కి వెళ్ళారు. బాబు ఎన్నిసార్లు వెనక్కి వెళ్తారు? డ్రెస్ చేంజ్ చేసుకున్నారు. చూస్తే చంపేస్తా. చూస్తే నువ్వు చంపడం ఎందుకు, వాళ్ళే చేస్తారులే కానీ. రౌండ్ నెంబర్ 3 జింగిలీలు కమా. అయ్యయ్యో ఏం జనం ఏం జనం ఏం జనం! ఇంత జనం ఎప్పుడు ఉంటారో తెలుసా? 1 పెళ్లిలోని, 2 మీటింగ్ లో, 3 నీ సంతాప సభలో. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ చూడబోతున్నారు. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, జయప్రద, జయసుధ అందరిని ఇమిటేట్ చేయబోతున్నాం. ఎవరు ఇక్కడ? ఏం జరుగుతుంది ఇక్కడ? అది వచ్చేసారు. ఎవరండి వీళ్ళు? మీరు ఇమిటేట్ చేశారా, ఇరిటేట్ చేశారా అర్థం కాక అందరు ఫ్యాన్స్ వచ్చేసారు మిమ్మల్ని వాయి కొట్టడానికి. ఇప్పుడు మా ఈవెంట్ పరిస్థితి ఏంటండి? మన సుబ్బారావు గారు మీరు ఇక్కడ నుంచి తక్షణమే మింగేయాలని 30,000 చదివించారు. కుటుంబానికి ధన్యవాదాలు. రికార్డింగ్ డాన్స్ ఎలా ఎంజాయ్ చేశారా? ఆపరా, ఇలాంటి చాలా చూసారులే గానీ మర్చిపోయారు అనుకున్నారా? సంవత్సరం రెంట్ ఇందాక నువ్వు ఒక సైన్ పెట్టావు గుర్తుందా? వాళ్ళు డాన్స్ చేస్తున్నందుకు కాదు, నీ ఇల్లు మాకు రాసిస్తున్నట్టు పెట్టావరా బొగడా. సంవత్సరం రెంట్ నువ్వు కట్టాలి మాకు. ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా? వాళ్ళు వేస్తారు దానికి. జన్మని చామంతి పువ్వా పువ్వా. ఇది మేము చేయబోయే స్కిట్. ఇందులో ప్రతి పంచి మిమ్మల్ని నవ్వించాలన్న ఉద్దేశంతోనే రాస్తారు. స్కిట్ కొట్టిన డబ్బులు పేటిఎం లో ఎప్పుడు పడతాయా అని వెయిట్ చేస్తారు. ఇలా ప్రతి స్కిట్ వెనక ఒక మినీ యుద్ధమే జరుగుతుంది. పాత సామాన్లు కొంటాం, పాత వస్తువులు కొంటాం. ఏమండి పాత సామాన్లు రండి 3 సంవత్సరాలు బట్టి ఇదే చీర కట్టుకుంటున్నానండి, పడేయమంటారా? నిన్ను కట్టుకుని కూడా 13 సంవత్సరాలు అయింది, పడేయమంటావా? సంపాదించిందంతా ఖర్చు పెట్టడానికే కదండి. సంపాదన జబర్దస్త్ టీమ్ లీడర్లకు వచ్చే పేమెంట్ అంత ఉంటే ఖర్చులు ఎక్స్ట్రా జబర్దస్త్ టీమ్ లీడర్లకు వచ్చే పేమెంట్ అంత ఉంది. ఎందుకు అది అలా అంటావు? పాపం మీ ఆవిడ నిజంగానే ప్రేమ ఉందేమో. ప్రేమ దీనికి మేము ఉరేసుకోవడానికి రెడీ అయితే ఆ ఉరితాడికి వెన్నపూస రాసే టైపు ప్రేమ దీనికి. అయినా మగుడు పిల్లల రిలేషన్ అనేది మనకి మనం పెంచుకునే కుక్కకి మధ్య ఉన్న రిలేషన్ లో ఉండాలి, అంతేగాని సల్మాన్ ఖాన్ కి జింకకి మధ్య ఉన్న రిలేషన్ లో ఉండకూడదు. ఇంట్లో పనులన్నీ ఒక్కదాన్నే చేయలేకపోతున్నానండి, ఎవరైనా పని మనిషిని రమ్మనొచ్చుగా? ఈ మధ్య స్ట్రింగ్ ఆపరేషన్లు బాగా ఎక్కువైనాయి. పని మనిషిని కాదు కదా, ఏ మనిషిని నమ్మడానికి వీల్లేదు. మీరు అలాంటి వాళ్ళు కాదు కదండి. ఆ వచ్చేది ఖచ్చితంగా అలాంటిది అయి ఉంటది నా భయం అది కదా. బాగా తెలిసిన వాళ్ళకి కూడా మెసేజ్లు పెట్టలేకపోతున్నాం. చిచి, మిమ్మల్ని చేసుకున్నాక నేను జీవోత్సవంలా బతుకుతున్నానండి. నిన్ను చేసుకుని నేను మాత్రం నాగార్జునలా బతుకుతున్నానా? నేను జీవోత్సవంలాగే బతుకుతున్నాను. ఇంట్లో ఒక పెళ్ళం ఉంది, దాంతో సరదాగా సరసాలు చేయాలని ఎప్పుడు మీకు అనిపించలేదా? బా మళ్ళీ సిగ్గు. నీలాంటిదే 3 పిల్లలున్నా మొగుడు మొహం ఎరగనందంట. పెళ్ళైన కొత్తలో నీ నడుం బాగుంది అనేవాడివి. ఈ నడుంకి కనీసం ఒక్క వడ్డానమైన కొనిపెట్టావా? ప్రభుత్వం నిధులు మొత్తం నీకే కేటాయించినా ఆ వడ్డానం ప్రాబ్లం మనం సాల్వ్ చేయలేం. పవన్ కళ్యాణ్ గారు వడ్డానం ప్రాబ్లం సాల్వ్ చేసినట్టు నీ వడ్డానం ప్రాబ్లం సాల్వ్ చేయడం నేను వెళ్ళలేక. కనీసం మొన్న ఎపిసోడ్ లో అనుసీ గారు ముక్కుకి రింగు ఇలా పెట్టినట్లు అలాంటిది కొనిపెట్టండి. ఆవిడ పెట్టుకుంటే అందంగా ఉంటది, నువ్వు పెట్టుకుంటే పంద పెద్ద పలుపుతాడు కట్టినట్టే ఉంటది. నాకు బోర్ కొడుతుందండి, టీవీ చూద్దాం. ఆ టీవీలు అసలు పెట్టక నీకు దండం పెడతొద్దు. ఏమండి సినిమాలు 18+ వాళ్ళకి మాత్రమే అనేవాళ్ళు, ఇప్పుడు ఇంటర్వ్యూలు కూడా 18+ వాళ్ళకి మాత్రం అన్నట్టు తయారయ్యి. అంతా రామ్ గోపాల్ వర్మ గారి మాయ. అంతకు ముందు జిఎస్టీ అంటే మోడీ గారు గుర్తొచ్చేవాళ్ళు, ఇప్పుడు జిఎస్టీ అంటే మియా మాల్కోవా గుర్తొస్తుంది.
నాకు తెలిసి నిజంగా స్వాతంత్రం వచ్చింది ఒక రామ్ గోపాల్ వర్మ గారికి. ఆయన చర్యలు ఊహాతీతం వర్మ. ఇంతకీ మన అమ్మాయిలు ఎక్కడా? బెడ్ కాఫీ. బెడ్ మీద పడుకుంటే ఉందో పోయిందో లేచిందాకా తెలీదు, దీనికి బెడ్ కాఫీ. అమ్మో గోస్ట్, అమ్మో గోస్ట్. నాన్నగారు కళ్ళు తెరవగానే అమ్మ ముఖం చూడమంటారా, నాన్నగారు ముఖం చూడమంటారా? అప్పారావు మొహం చూడు, ఆ ఉన్న వయసు కూడా వరకనే పోద్ది. అదేంటన్నారు అంటారు, అనసూయ గారి కంటే అందంగానే ఉన్నాను కదా. ఆవిడికి నీకు స్టేజ్ మీద కొట్టే చప్పట్లకి ట్రైన్ లో కొట్టే చప్పట్లకి ఉన్నంత తేడా ఉంది. చెప్పడం మర్చిపోయాను, నాకు రాత్రి కల్లో హీరో రాజశేఖర్ వచ్చాడు. అదేంటి నాన్నగారు, ఆయన మాట్లాడుకుని వెళ్ళిపోయారు. రాజశేఖర్ ఒక్కడే వస్తే మాట్లాడే, ఆయనతో పాటు సాయి కుమార్ కూడా కల్లో రావాలి, అప్పుడే ఏమన్నా మాట్లాడతాడు. రాత్రి నాకు వరుణ్ బాబు కల్లోకి వచ్చి ఏం అడిగాడో తెలుసా? భయానికి టాబ్లెట్లు వేసుకొని ఆయనమ్మా అని అడుగుంటాడు. అయినా మీకు ఇన్ని కళ్ళు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మీకు ఏదో పెళ్లి కళ ఏదో వచ్చింది. వాళ్ళకి ఏంటి పెళ్ళ? పెళ్లి కళ. 6 అడుగులుంటాడా, 7 అడుగులిస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా. నాన్న ఉదయానికి పెళ్లి కూడా ఏంటన్నా, ఆ పేపర్ వచ్చిందని చదువుకోవచ్చు కదా. రంగులు మార్చటంలో మనుషులతో పోటీ పడలేక ఓసర వెళ్లి సూసైడు. భర్తను హత్య చేసిన భర్తే నా ప్రాణం రచయిత సరోజ. ఫ్యాషన్ షో జరుగుతుంది, ఇందులో గెలుపొందిన వాళ్ళకి రాజమౌళి గారి డైరెక్షన్ లో హీరోయిన్ గా ఛాన్స్ లా. నాన్నగారు మీరు ట్రై చేస్తున్నాను. 1,00,000 రూపాయలు ఎంట్రీ ఫీజే. నాన్నగారు పోయే లచ్చ గురించి కాదు, వచ్చే లచ్చల గురించి చూడండి. ఓకే ఫ్యాషన్ షో అంటే ఏంటండి? బట్టలు పొదుపుగా వాడి పౌరులో ఉత్సాహాన్ని రేకెత్తించే షోనే ఫ్యాషన్ షో అంటారే. ఇంతకీ మీ ఇద్దరిని డిజైన్ చేసే ఆ డిజైనర్ ఎక్కడా? మీరేం భయపడకండి, వీళ్ళని అప్సరసలుగా చేసే బాధ్యత నాది. హుస్సేన్ సాగర్ లో నీళ్ళైనా క్లీన్ చేయొచ్చు కానీ వీళ్ళని అప్సరసలుగా చేయటం ఎవడి వల్ల కాదు. మీకు అసలు మ్యాటర్ అర్థం అవట్లేదు. ఈవిడికి ఫేమ్ వచ్చి అభిమాన సంద్రంలో తేలే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మాకెందుకో ఇంటిలో పాది శోక సంద్రంలో తేలే రోజులు దగ్గరలో ఉన్నట్టున్నాయి. ఏం మాట్లాడుతున్నారు అసలు? రాజమౌళి గారి డైరెక్షన్ లో చేయబోయేది వీళ్ళిద్దరే. ఒకవేళ చేస్తారండి, చేసినా ఆ పుల్లలు ఏరుకుని అనుష్క క్యారెక్టర్ దీనికి ఇస్తాడు. మరి నేను ఆ పుల్ల నువ్వే, ఆ పుల్ల నువ్వే. మీరెవరండి? ఫ్యాషన్ గర్ల్స్ కోఆర్డినేటర్. ఫ్యాషన్ గర్ల్స్ కోఆర్డినేటర్. కృష్ణానగర్ లో జూనియర్ ఆర్టిస్టులు మొత్తానికి ఇదే కోఆర్డినేటర్ లాగా ఉన్నాడు. ఫ్యాషన్ గర్ల్స్ దూరంగా జరుగు, నాకు ఓసీడీ ఉంది. పొద్దున్న లేస్తే ఆ సీడీలు తప్ప వేరే సీడీలు చూడరు, ఇడికి ఓసీడీ ఏంటి సార్? ఇంతమంది ఫ్యాషన్ గర్ల్స్ ఉన్నారంటే దీనికి జడ్జిగా చేసే వాళ్ళు ఎవరో? జడ్జి గారు వస్తున్నారు, పక్కకుండండి. ఏమండి ఏమండి, ఆ పశు పోషణ పందుల పెంపకం షో అటు పక్కండి మీరు. ఏ మిస్టర్ డోంట్ టచ్, నేను ఈ ఫ్యాషన్ షోకి జడ్జిని. అదేంటి? డైరీ స్కోర్ వేసుకోవాలి కదా. చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఏంటి? డైరీ పాలు ఇచ్చే కదా డైరీ పట్టుకొస్తేను. నాన్నగారు నాకెందుకో కొంచెం భయంగా ఉందండి. ఏ పిల్ల ఇలారా, నీకు భయం ఎందుకే? నా అనుభవాన్ని రంగరించి నీకు మంచి మంచి టిప్స్ ఇస్తానే పిల్ల. థ్యాంక్స్ ఆంటీ. డోంట్ సే ఆంటీ, చెల్లి చెల్లి చెల్లి. మీ ఇద్దరు అనుభవాలు రంగరిస్తే గవర్నమెంట్ కు దొరకని తాళపత్ర గంధాలు కూడా మీరే రాసేయచ్చు. నాతో పోటీ పడి గెలవలేరులే గాని ఇంటికి పోండి. అందం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? అందం ఎంత అందమని ఏ పిల్లలు, అందం గురించి మీరు ఎందుకు అలా గొడవ పడతారు? నేను ఇంత అందంగా ఉన్నాను, నేను గొడవ పడ్డానా? అయ్యా బాబోయ్ ఆపండి తల్లే. మీ అందరూ అందాల గురించి గొడవ పట్టడం నిత్యానంద స్వామి డేరా బాబా ఆధ్యాత్మికత గురించి గొడవ పడినట్టే ఉంది. రండి ఆ వాకింగ్ ఏదో స్టార్ట్ చేయండి, మాకు దడపడుతుంది. నాగుల చవితికి పుట్ట పుట్టకి తిరిగి గుడ్లు ఏరుకునే వాళ్ళగా ఉన్నారు వీళ్ళు. ఆల్ గర్ల్స్ వాక్ చేయండి. వానర సైన్యం మొత్తం వాక్ బ్యాక్. మధ్యలో ఈడెందుకు తర్వాత. Now it's time for judgment time. 1, 2,
మీరు 10 అంకెలు చదివే లోపు దాని ప్రాణాలు పోతే తొందరగా చెప్పండి. విన్నర్ ఎవరంటే రాజమౌళి గారి డైరెక్షన్ లో మా కూతుర్లు ఇద్దరు హీరోయిన్లు. రెడీ, అందరూ రెడీ, స్టార్ట్ చేద్దామా? దేనికి స్టార్ట్ చేసేది? ఐఎమ్ రాజమౌళి. ఎంట్రీ ఫీజు 1,00,000 రూపాయలు. నేను బాత్రూమ్ లో స్నానం చేస్తున్నాను, టవల్ ఇవ్వు. ప్రతిరోజు కూడా టవల్ మర్చిపోతారండి. నేనేమో ఇప్పుడు టీ చెయ్యాలి. నేను ఈ పనే చెయ్యాలా ఆ పనే చెయ్యాలా? అలాగే ఆ తడికాలతో అలా తొక్కుని రండి. అది కూడా నేనే తొడవాలి. ఇంట్లో పని వాళ్ళు ఎవరు లేరు. రాత్రి కనీసం పడుకునేటప్పుడు లైట్ అయిపోయారా అండి? కిరాణి కొట్టోడికి డబ్బులు కూడా ఇవ్వలేదండి. ఏమి ఇప్పుడు నేను స్నానం చేసి తప్పు చేశానా, నేను పెళ్లి చేసుకుని తప్పు చేశానా? జస్ట్ టవల్ అడిగిన పాపానికి ఈఫిల్ టవర్ అంత చర్చ పెట్టిందండి ఇది. యూట్యూబ్ లో హైపరాది అది చేశాడు ఇది చేశాడు అంటే ఏదో చేస్తాడని పెళ్లి చేసుకున్నానండి. వాళ్ళదేం పోయింది, హైపరాది అంతరిక్షంలో కూడా వెళ్ళాడని రాస్తారు. మనం ఏం చేయమంట? నా దృష్టిలో పెళ్ళాము యూట్యూబ్ రెండు ఒకటేనండి. చూసిన వెంటనే ఏముంది ఇందులో అని చూస్తాం, చూసిన తర్వాత ఏముంది ఇందులో ఏముండదు, అలాగే ఉంటది వ్యవహారం. మనకు ఆ పెళ్లిలో తలకి బాసికం కడతారు కదా, అందరూ అది బాసికం అనుకుంటారు. కాదు, అది పెళ్లి అనే తలనొప్పికి తాయెత్తది. ఆ తాలి కట్టగానే ఆ తాయెత్తు తెస్తారు, మన తలనొప్పి తెస్తారు. 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చింది, ఇది నిజం. కానీ పెళ్లి చేసుకున్న స్వాతంత్రాన్ని మనమే పోగొట్టుకున్నామండి, ఇది కూడా నిజం. అసలు మీ దృష్టిలో భార్య అంటే ఎవరండి? కలిసి బతకలేము, విడిచి ఉండలేము, అదేనే పెళ్ళామంటే. మరి ఇన్ని విషయాలు తెలిసిన వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకున్నారు? చవరం అయితేనే కదా వివరం తెలిసేది. ఉంటే ఒకటే తలనొప్పి. అనసూయ గారు బాగా తలనొప్పిగా ఉంది, ఒక చిన్న స్టెప్ వేద్దాం ఏంటి? తలనొప్పిగా స్టెప్. మరి మీరు కొరియోగ్రఫీ చేస్తారా? నేను డాన్స్ కొరియోగ్రఫీ చేయటం షీ టీమ్స్ అన్నిటికీ సుధీర్ కమిషనర్ గా పెట్టినట్టే ఉంటది. చాలా డెవలప్ అయ్యాయి డాన్స్ లో. ఆపేసరే ఎయ్యండి, లైన్ అయ్యండి. శోభనం గదిలో అందరు కూర్చొని కానివ్వండి కానివ్వండి అంటే ఏం చేస్తాం? అలాగే పెళ్ళాం పక్క నుండి లైన్ అయ్యండి లైన్ అయ్యండి అంటే మనం ఏం చేస్తాం? అనసూయతో డాన్స్ చేస్తే ఏదో సాధించాము అన్న ఫీల్ ఉంటది. మరి నాతో చేస్తే బతికి ఏం సాధించావు అని బాధ ఉంటది. ఏంటి కూర? మూసుకొని తినండి. అది కూడా లేదా మాకు? అంత స్వేచ్ఛ ఉన్న మన దేశంలో కూరలో ఉప్పు ఎక్కువ అయితే చెప్పే స్వేచ్ఛ లేదండి మనకి. ఎక్కడికి అవన్నీ? ఇది కొత్త చీరలు కొన్నాను కదండి, పాత చీరలు డొనేట్ చేద్దామని. దేనికి? ఆకలితో ఉన్న పేదవాళ్ళు ఉంటారు కదండి. నీ సైజు బట్టలు వేసుకునే వాళ్ళు ఆకలితో ఉంటారని నేనైతే అనుకోవట్లేదు. అక్కడ పెట్టు. ఏదైనా సరే మీరు మారిపోయారండి. అసలు మీరు నన్ను ఎలా ప్రపోజ్ చేశారో నేను ఈ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు ఆ పెట్ట కథ చెప్పడానికి మళ్ళీ నువ్వు బోర్డు పెన్సిల్ నీ పక్కరా. ఇంతగా మన పిల్లలు ఎక్కడా? అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా. నిజమైన అన్నా చెల్లిలా ఉన్నారా? జాతి గర్వపడే పిల్లలను కనమంటే కోతి సిగ్గుపడే పిల్లలను కనింది. ఏంటమ్మా చదువుతున్నావు? అదే రోగాలు అవి తగ్గు మార్గాలని కొత్త పాఠం వచ్చిందిలే. నాన్నగారు, మా కాలేజీలో అందరూ జురాసిక్ పార్క్ సినిమాకి వెళ్తున్నారు, మీరు డబ్బులు ఇస్తే నేను కూడా వెళ్తా. దానికి థియేటర్ దాకా ఎందుకే? ముగ్గురు ఎదురుగా నుంచోండి, జురాసిక్ పార్క్ 3Dలో చూసినట్టే ఉంటది. చిన్నపిల్లలండి, ఎందుకంటే అలా మాట్లాడతారు? వాడిని తీసుకుని బయటకు వెళ్తే ఏంటి తాత ఇంకా పోలేదా అని అడుగుతున్నారు. కాదండి, నా కొడుకు అంటే షాకుతో వాళ్ళు పోతున్నారు. తీసుకోవచ్చు కదా. దాన్ని తీసుకెళ్తే మేక అనుకోని ఆకులు తినిపిస్తున్నారు. మన బయటకు వెళ్ళేటప్పుడు ఎవరైనా ఎదురొస్తే మంచిదనే నమ్మకం ఉంటది కదండి ఫ్యామిలీలో. ఇది ఎదురొస్తే వెళ్ళడానికి అసలు దారే ఉండదు. ఇది ఎదురొస్తే భయపడి వెనక్కి వెళ్ళిపోతాం. పోనీ ఇవన్నీ కాదు, వాడిని ఎదురు రమ్మంటే మన కదిలే లోపే కళ్ళు తిరిగి పడిపోతాడు. వాడిని లోపలికి తీసుకురావడం తప్ప ఇంతవరకు నేను బయటకు వెళ్ళింది లేదు. ఏమండి ఏం చేస్తున్నారు? రాజకీయాలను పరిశీలిస్తున్నారా? ఎవరు తగ్గట్లే, ఎవరు యాక్టింగ్ వాళ్ళు చేస్తున్నారు. మీ కొరియర్ వచ్చినది ఏంటిది? మీరు మన బట్టలు షాప్ కొంటారు కదా, లండన్ లో లక్కీ డైర్ లో లక్కీ డ్రా వచ్చిందండి. లండన్ డ్రాయర్ లో లక్కీ ట్రిప్ వచ్చిందా? మీరు మన బట్టలు షాప్ కొంటారు కదండి, లండన్ డ్రాయర్ లో లక్కీ ట్రిప్ వచ్చిందండి మీకు.
లండన్ డ్రాయర్ లో లక్కీ ట్రిప్ రావడం ఏంట్రా? ఓ లక్కీ అదేనండి. లక్కీ డ్రాలో లండన్ ట్రిప్ వచ్చిందా? అదేనండి. లండన్ ట్రిప్ వచ్చిన ఆనందం కంటే నీకు ఆ డైలాగ్ ఎందుకు ఇచ్చాననే బాధ ఎక్కువగా ఉందిరా. నువ్వు వెళ్ళరా, నీకు దండం పెడతా. ఏమన్నా కొరియన్ ఇచ్చిన మరేం లేదా? ఉందరా, ఒకసారి ఇక్కడే ఉండి చెప్తా. తగలయ్యా ఒక్క డైలాగ్ తో ఎంత నవ్వించాడు. మేము రెడీ అండి నాన్నగారు. పుట్టిన దేశం వదిలేయాలంటే తెగ రెడీ అవుతారు. అదే పుట్టింటికి వెళ్ళమంటే ఒక అడుగు కూడా ముందుకేరు. పదండి పదండి. నానా నానా రే, నువ్వు మాటి మాటికి నాన్న అనకరా. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. దేవునికి నాన్నగారు. అబ్బా, ఇన్సూరెన్స్ కోసమే పుట్టినట్టున్నావురా. నాన్నగారు ఇక్కడ క్లైమాక్స్ ఇదైనట్టుంది నాన్నగారు. క్లైమాక్స్ కాదే, క్లైమేట్. అదే నాన్నగారు, నా అందం ఏదో పాడేటట్టుకుంది. త్వరగా ఏసీ బుక్ చేయండి. హుస్సేన్ సాగర్ లో హుస్సేన్ కోసం ఎతకటం, నాగార్జున సాగర్ లో నాగార్జున కోసం ఎతకటం, నీ ఫేస్ లో అందం కోసం ఎతకినా ఎక్కడ దొరకదే అది. నమస్కారం, వెల్కమ్ టు ఫారెన్. పొరపాటు మేము వెస్ట్ ఇండీస్ వచ్చినట్టున్నాం. అన్న పదండి. దిస్ ఈజ్ లండన్. ఓ లండన్. దేశం మారినా మీ దేహం మారలేదండి. ఏంటో మీకు అన్ని తిప్పి చూపించడానికి మా గైడ్ చేస్తారు. గెలిపించండి. ఓ మొత్తం ఇండియా అయిపోయినట్టు ఫారెన్ మీద పడ్డాడు. ఏంటి సార్, ఫారెన్ లో కూడా మాదాపూర్ ఉందా? మాదాపూర్ ఎక్కడ ఎందుకు ఉంటుందా? ఏమో, మీరు అక్కడ ఉంటే అక్కడ ఉంటుంది అనిపిస్తుంది మాకు. కొడితే రక్తం పడిద్ది. మేము కొడితే మాత్రం ఉగాది పచ్చడి పడిద్ది అంటారా? మేము కొట్టినా కూడా రక్తమే పడి చంపుతారే. ఇదిగో ఇక్కడ దగ్గరలో డ్రీమ్ హౌస్ అని ఒకటి ఉంది, చాలా ఫేమస్. కావాలంటే గూగుల్ లో కొట్టండి, డిఎన్ కొట్టండి చాలు. డిఎన్ కొడితే దొరబాబు వీడియోస్ వస్తున్నాయండి. మొత్తం కొట్టండి. డ్రీమ్ హౌస్. సూపర్ ఉందండి డ్రీమ్ హౌస్. అదే ఇందులోనే మీ షూటింగ్లన్నీ. ఆ హౌస్ వద్దురా, కొంచెం ముందుకెళ్తే 10,000 సంవత్సరాల క్రితం విగ్రహం వస్తుందండి. 10,000 సంవత్సరాల క్రితం విగ్రహం? బాబు నీ ఫ్రెండే అనుకుంటా. సార్, ఇక్కడ మా గ్లామర్ ని తట్టుకోవాలంటే ఇలాంటి డ్రింక్స్ తీసుకోవాలి. తీసుకోండి. ఎలా తాగి మీ లివర్ పాడైపోతే ఏం చేస్తారండి? వచ్చే జన్మలో నాకంటూ దేవుడు ప్రత్యక్షం అయితే 2 పళ్ళు బదులు మొత్తం 32 లివర్లు ఏమని అడుగుతానే. ఈ రోజుకి మీరు అందరు ఇక్కడ పడుకుంటే ఎర్లీ మార్నింగ్ మీ అందరికి స్టార్ హౌస్ అని ఒకటి ఉంది, అది చూపిస్తా. నాన్నగారు ఇక్కడ పడుకుందాం. నాన్నగారు మనం ఎక్కడికి వెళ్ళాలి కదా. ఏమండి, బ్యాగులు డబ్బులు మొత్తం పోయాయండి. నాన్నగారు మొత్తం మన అన్ని పట్టుకుపోయారండి. నాన్నగారు పొద్దున్నే ఏదో స్టార్ చూపిస్తానన్నాడు, ఇదేనాది? అన్ని పోయిన తర్వాత ఈ మాత్రం ఎందుకు నాన్నగారు, మంటలో పాడేస్తాం. లక్కీ ట్రిప్ అని వచ్చారు, మొత్తం కొట్టేశారు. పోదండి పోదాం, మనం ఇండియా మంచిదండి. పోదాం పోదండి. సరే, ఆ వేసాలు పాస్పోర్ట్లు పెట్టండి. అన్ని పోయినాయి కదా, ఈ మంటలో పడేసానండి. మామూలుగానే మన అంతంత మాత్రం ఫేసులు ఇంకా అందులో పడితే ఉంటాయి అంటారు అవి. హలో హలో, మేము కొరియర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం అండి. చెప్పండి. సాయి కుమార్ గారు వాళ్ళ అబ్బాయి ఆది గారి వెళ్ళవలసిన కొరియర్ పొరపాటున మీకు ఇచ్చారండి. నాన్నగారు ఏంటి ఇప్పుడు మన పరిస్థితి? ఏదో ఒకసారి నువ్వు ఆ బండి తీసుకో, నువ్వు తాడు పట్టుకో. వానా 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 నానా